హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్. ఈరోజు అయితే నేను టేస్టీ బూరెలు అయితే చూపించబోతున్నాను. ఒక కప్పు సూజీ రవ్వతో ఇలాంటి టేస్టీ బూరెలు అనేది చూపించబోతున్నాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. చూడండి, ఇదే ఉప్మా రవ్వతో మనము రవ్వ లడ్డూలు కూడా చేసుకుంటాం కదా, అలాంటి ఒక కప్పు రవ్వతో మనం బూరెలు చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక హాఫ్ కప్పు బెల్లం అనేది తీసుకుంటున్నాను. ఒక కప్పు సూజీ రవ్వకి హాఫ్ కప్పు బెల్లం అనేది కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది. మీరు కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. హాఫ్ కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే విధంగా కలుపుకుంటూ హీట్ అనేది లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. సో ఈ బెల్లం ఆనకం రాకుండా ఏం కాదండి, జస్ట్ వాటర్ మనకు వాటరీగా అయిపోతే సరిపోతుంది, కరిగిపోతే సరిపోతుంది. సో ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక 1 కప్పు సూజీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ వేసుకొని అదే కప్పుతోటి హాఫ్ కప్పు మైదా పిండి కూడా వేసుకోండి. ఇదే ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. సో ఇందులోనే ఒక ఫ్లేవర్ కోసం నేను 3 ఇలాచీ వేస్తున్నాను. మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ తీసేసుకొని చల్లార్చుకున్నాను, అదే యాడ్ చేస్తున్నాను. అందులోనే ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని గిన్నెలోనే పోసేసుకొని ఊపుకొని ఇందులో పోసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. మనకు మిక్సీ చేసేటప్పుడు కూడా ఒక పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. సో నేను ఆ క్లిప్ అయితే తీయలేదు. తప్పకుండా మిక్సీ చేసేటప్పుడు ఒక పావు కప్పు వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టెక్స్చర్ అనేది మెత్తగా ఉండాలి. మీకు వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఉప్మా రవ్వ అనేది మనకు ఉంటుంటే గట్టి పడుతుంది, ఎందుకంటే పోసిన వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. సో టెక్స్చర్ అనేది మనకు ఇట్లా దోశ బ్యాటర్ లాగా ఉండిపోవాలి. సో నేను ఒక 2-3 స్పూన్లు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మీకు వీలైతే పక్కన పెట్టేసుకోండి వాటర్ కలుపుకున్నాక. సో నేనైతే వెంటనే చేసేస్తున్నాను. సో వీలైనంత టెక్స్చర్గా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మీకు గట్టిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే రవ్వ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకోసం. ఇందులో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి, చాలా తక్కువగా వేసుకోండి. అలాగే ఒక పించ్ సాల్ట్ వేసుకోండి. ఇదంతా కలుపుకోవాలి మనం. మంచిగా టెక్స్చర్ అనేది మనకు సోడా అనేది మొత్తం కరిగిపోవాలి. ఒక 1 మినిట్ పాటు బీట్ చేసుకున్నట్టు కలుపుతూ ఉంటే సోడా అనేది మంచిగా కలుస్తుంది. సో దానివల్ల బూరెలు కూడా చాలా బాగా పొంగుతాయి. సోడా ఎంత తక్కువ వేసుకుంటే ఆయిల్ అనేది అంత తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిపేసుకున్నాక నేను ఒక పిండి కొద్దిగా గట్టిగా అనిపించి నేను ఒక 1 స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసుకొని పిండి ఇట్లా ఒకటే కడ వేసుకోవాలండి, స్ప్రెడ్ చేయకూడదు. అదే ఆయిల్లో పడ్డాక స్ప్రెడ్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. అక్కడ ఒక చిన్న స్పూన్ తీసేసుకొని అక్కడక్కడ వేసేసుకుంటే అయిపోతుంది. మనం సోడా వేసుకున్నాం కాబట్టి అది కొద్దిగా ఎక్కువనే పొంగుతుంది. సో కొద్దిగా వేసుకోండి. సో ఇలా మనకు సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసేసుకొని మనం వేసేటప్పుడు సిమ్లో వేసుకుంటే మీకు ఫస్ట్ వేసినవి అనేటివి మాడకుండా ఉంటాయి. ఇలా 1 టైం కాలంగానే టర్న్ చేసేసుకుంటే సెకండ్ వైపు కూడా కాలుతాయి. ఇలా గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుందండి, ఎందుకంటే తీసేసాక అవి కొద్దిగా డార్క్ అయిపోతాయి. కానీ డార్క్లో ఉన్నా కూడా అవి మాడినట్టు కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా కూడా అది ఎంత డార్క్ అయిపోతే అంత బయట నుండి క్రిస్పీగా లోపల నుండి సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా 2 వైపులా కాల్చుకున్నాక తీసేసి ప్యాన్లో పెట్టేసుకోండి. మీకు వీలైతే ఒక పేపర్ మీద కానీ ఒక టిష్యూ పేపర్ మీద కానీ వేసేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇలా 2 వైపులా కాల్ చేసుకున్నాక మొత్తం తీసేసుకొని మిగిలిన పిండి కూడా సేమ్ టు సేమ్ అట్లనే ఆయిల్ వేసుకుంటే అయిపోతుంది. సో నేను తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వకైతే ఒక 20 పూర్ణాలు అయితే అయ్యాయండి.
సో ఒక 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఈ బూరెలు కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, ఇలా రెండో ఆయిల్ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎంతో టేస్టీ బూరెలు, రవ్వతో చేసుకున్న బూరెలు రెడీ అయిపోయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఖచ్చితంగా ట్రై చేయండి.